గురుగారు, గతంలో రాజులు ఈ యాగాలు చాలా చేసేవాళ్ళు. ఈ లోక కళ్యాణం అని చెప్పి హ్మ్. రకరకాల యాగాలు చేసేవాళ్ళు హ్మ్. కదా! ఇప్పుడు గూడా చేయొచ్చా అట్లా? ఇప్పుడు కూడా చెయ్యొచ్చు. కానీ ఇప్పుడు ఇట్లా చేయట్లేదు గదా మరి. సత్రయాగం అని ఉంటది. దీర్ఘ సత్రయాగం అని అది కొన్ని 4 నెలలు, 5 నెలలు 6 నెలల వరకు చేసేదుంటారు. ఓహ్! అటువంటివి చేసినప్పుడు ఇటువంటి ఉత్పాతాలు రావన్నమాట. ఆ! అగ్నిష్టోమం, జ్యోతిష్ఠోమం, వాజపేయం, అశ్వమేధం అవన్నీ అప్పుడు కాలాల్లో పురాతన కాలాల్లో అవును. చేశారు. అవును. ఇప్పుడు వాతావరణానికి ఎంత ప్రభావితం చేయాలంటే సత్రయాగం చేయాలి. లోక కళ్యాణం లోక జరగాలి అంటే కళ్యాణం కోసం దీర్ఘ సత్రయాగం. ఓకే. అటువంటివి చేయాలన్నమాట. చేస్తే అప్పుడు ఇవి సర్దుకుంటాయి. ఓకే. ఇవి ఇప్పుడు గవర్నమెంట్స్ అనేవి ఇప్పుడు ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు అవును. ఆ ప్రజల బాగు కోసమే చేయాలి. ఈ నాయకులైతే వారికి వ్యక్తిగతంగా పదవులు రావటానికి, వారికి చెడు జరగకుండా ఉండటానికి అటువంటి వాటికి హోమాలు, యజ్ఞాలు బ్రహ్మాండంగా చేసుకున్నారు చేసుకుంటారు. గానీ, అవును. ఆ! మొత్తం దేశం కోసం ఏం చేస్తున్నారు? అటువంటివి చేయాలి. వారు చేయనప్పుడు ఇదివరకు కాలంలో ఇటువంటియన్నీ జరుగుతాయని తెలిసే పీఠాలు ఏర్పాటు చేశారు. ఆ! శంకరాచార్యులు పీఠాదులు పెట్టారు. దేశం ఓకే. మొత్తం మీద 4 పక్కల 4 పీఠాలు పెట్టాడు. అవును. అటువంటి పీఠాధిపతులన్నా హ్మ్. జేయాలి. ఓకే. ఎవరు? ఈ విషయంలో ఎవరు? సనాతన ధర్మం బోధించటమే గాదు, అనుసరించటం ఆచరించాలి. కూడా కరెక్ట్. కావాలి. కరెక్ట్. కరెక్ట్. కరెక్టే గురుగారు. సరే వాళ్ళు చేయట్లేదు. వ్యక్తులుగా, ఇండివిడ్యుయల్‌గా లోకేష్ కళ్యాణం కోసం మనం ఏమైనా చేయొచ్చా? అంటే ఆ! వ్యక్తులు గాని, సమూహాలుగా గాని. ఒక ఆ! ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు, హ్మ్. వారు ఒక లోక కళ్యాణం కోసం వారంతా చేయొచ్చు. ఇటువంటి ఉత్పాతాలు జరుగుతున్నాయి. అందరూ కలిసి ఒక కామన్ కాజ్ కోసం వారు చేయొచ్చన్నమాట. ఆ! ఇది ఖర్చుతో కూడుకున్నది గనక, వాటికి కావాల్సిన డొనేషన్స్ అయి స్వీకరించాలి, స్థలం సేకరించాలి. అటువంటి ఇదివరకు కొంతమంది కూడా చేశారు కొన్ని ఓకే. కొన్ని సందర్భాల్లో. ఆహా! అతిరుద్రం, అవును. మహారౌద్రం, అవును. మహారాత్రం అట్లాంటివి కూడా కొన్ని చేశారన్నమాట. అవును. ఇప్పుడైతే సత్రయాగం చేసి దీర్ఘ సత్రయాగాలు చేసేవాళ్ళు లేరు. ఇంక మాత్రం ఇప్పుడు ఇటువంటి పరిహార యజ్ఞాలు మాత్రం చేసుకుంటే వెళ్తాం. చేసుకుంటూ బావుంది. గురుగారు, ఇప్పుడు మనం చూసుకుంటే కొన్ని దేశాలేమో ఎప్పుడు సుభిక్షంగా ఉంటాయి. హ్మ్. కొన్ని దేశాలు సోమాలియా లాంటి దేశాలు ఎప్పుడు దరిద్రంలోనే లేదా తీవ్ర కరువు కాటకాలు, క్షుద్బాధతోనే ఉంటాయి. ఏంటి ఈ గ్రహస్థితులు ఏమైనా కారణమా దానికి? ఇప్పుడు ఇదివరకు మన దేశం మొత్తం ప్రపంచం మొత్తం మీద ఖండాలెన్ని? సప్తద్వీప వసుంధర, అవును. సప్తఖండ, అవును. సప్తార్ణవ, సప్తద్వీప వసుంధర ఆ! అని చెప్పారనమాట. ఆ! ఈ భూమి మొత్తం 7 ఖండాలు. అవును. అందరికీ తెలిసిందే. సముద్రాలెన్ని? సప్త 7 సముద్రాలు. సప్త సముద్రాలు. కులపర్వతాలు 7 కులపర్వతాలు. ఆ! అలాగే మహర్షులు, సప్తఋషులు. సప్తఋషులు. వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? సప్తగ్రహాల నుంచే వచ్చారు. ఓహ్! గ్రహాలు చూసుకుంటే వాళ్ళే ఆ! వస్తారనమాట. అప్పుడు చేసిందేంటంటే, ఏ ఖండం మీద ఏ రక ఏ ఎవరు ఇప్పుడు మన మన మనోళ్ళంతా ఇండియన్స్ అంతా ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నారు. అవును. ఒక ఈ ఒక్కొక్క ఖండానికి ఒక్కొక్క సంస్కృత నామం ఉన్నది. ఆ సం ఆ వేద కాలాల్లో దాన్ని ఎవరు పాలించారన్నది కూడా ఉంది. ఆ! అది కూడా ఉన్నది. గురూజీ, హ్మ్. ఇప్పుడేదైనా ఒక విపత్తు జరగబోతుంది. సునామీ గావచ్చు, ఇంకేదైనా జరగబోతుంది గదా! హ్మ్. ప్రకృతి మనకేమన్నా సూచనలిస్తదా? హ్మ్. జరగబోతున్నట్టుగా? ప్రకృతిలో సూచనలు కనిపిస్తాయి. ఆ! అవి గ్రహాలను బట్టి కూడా కొన్ని తెలుసుకున్నారు. ఆ! ఎప్పుడు కూడా ఈ ప్రకృతికి సంబంధించిన వైపరీత్యాలు వచ్చే సమయంలో, ఈ జంతువులు వాటిని ఎక్కువగా పసిగడతాయి. అచ్చా! ఓకే. జంతువులకి ఆ శక్తి ఆ! భగవంతుడిచ్చాడనమాట. ఈ శునకాలు, కుక్కలు, పక్షులు, ఈ అడవి జంతువులు ఇటువంటి వాటికి ఒక్కొక్క శక్తి, ఒక సెన్స్ అన్నమాట ఆ! ఇచ్చారనమాట. ఈ శునకాలన్నీ ఎక్కువ ఎటువైపు తలెత్తి అవి ఆ! రోదిస్తాయన్నమాట. ఆ! అవును. మామూలుగా అవును. మరగడమే రోదటం. ఆ అవును. రోదన జరుగుతున్నప్పుడు అటువైపు నుంచి ఏదో ఒక ఉత్పాతం వస్తుందని అర్థం అన్నమాట. ఓహ్! పక్షులన్నీ విపరీతంగా అల్లకల్లోలం అయిపోయి, ఆ! గూళ్ళు విడిచి పరిగెట్టి వేరే చోటకి వచ్చేస్తున్నాయంటే, అప్పుడు వర్షాలు ఇటువంటివి పడతాయని అర్థం అన్నమాట. ఓకే. విపరీతమైన వర్షాలు పడతాయి అని అర్థం అన్నమాట. అచ్చా! అట్లాగే భూమిలో ఉండే కొన్ని జంతువులుంటాయి. ఆ! ఈ ఎలుకలు, పందికొక్కులు, పాములు, అవును. ముంగిసలు అటువంటివి ఉండేయి ఇదివరకు. బిలగత ఆ! ఆ! జీవులంటారన్నమాట. ఆ బిలగత జీవులు గాని భూమి మీదకొచ్చి అల్లకల్లోలంగా తిరుగుతున్నాయంటే భూకంపాలొస్తున్నాయి. ఓహ్! ఓహ్! అట్లా ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క లక్షణం కల్పించారనమాట. ఓకే. వాటిని చూసి ఇదివరకు మన వాళ్ళు తెలుసుకునేవారు. ఆ! అది శకున ప్రకరణంలోకి కూడా వెళ్ళింది. అచ్చా! ఆ శకున శాస్త్రం వచ్చింది. ఆ! ఆ శకున శాస్త్రాన్ని మళ్ళీ మంచి శకునాలు, దుశ్శకునాలు కూడా దుశ్శకునాలుగా చూశారు. ఈ మార్చేసారా? దుశ్శకునాలు మాత్రం జరుగుతాయి గానీ వాటినెవరు
పట్టించుకోలేదు. అవును. శుభశకునాలు కొంతమంది చెప్పారు. అవి కూడా కొన్ని జరగక కుక్క అరిస్తే ఏమొచ్చింది, కాకి పిల్లైనటువంటి దానికి అపహాస్యం ఆ! చేశారన్నమాట. ఆ! అది ఆ! ఒక విశేషం. అచ్చా! ఇకపోతే వాతావరణం ఇదివరకు మన పెద్దలు ఆకాశాన్ని చూసి చెప్తుండేవారు. హ్మ్. వాళ్ళు సూర్యుడు ఎంతవరకు వచ్చాడో నీడను బట్టి టైం జెప్పేవారు. అవును. అవును. రాత్రులు నక్షత్రాలను చూసి టైం జెప్పేవారు. ఆ! అట్లాగే కొన్ని కొన్ని వాతావరణ పరిస్థితులు ఎట్లా వస్తున్నాయి. ఉల్కాపాతాలంటారు. తోకచుక్కలు అవును. పడతాయి. తర్వాత సూర్యుడి చుట్టూ, చంద్రుడి చుట్టూ పరివేషం అని వస్తదండి. ఆ! పరివేషం, ధూమకేతు, ఇంద్రచాప, ఉల్కాపాత, విద్యుద్ఘాతం, పి పిడుగు ఉ పిడుగులు, మెరుపులు ఆ! ఎటువంటివొస్తాయి. అటువంటియన్నీ కూడా చూసి చెప్పేవారన్నమాట. ఓకే. సూర్యుడి చుట్టూ, చంద్రుడి చుట్టూ గూడు గట్టిందంటారు చిన్నప్పుడు. అవునవును. గూడు గడితే వర్షం వస్తదని జెప్పి. అది పరివేషం అంటారు. అచ్చా! ధూమకేతు అంటే ఎక్కడి నుంచో తోకచుక్కలు పొడిచినాయి అంటారు. ఆ! ఇప్పుడు కూడా రీసెంట్‌గా ఒక తోకచుక్క వస్తుంది. అది భూమిని ఢీకొనే ప్రమాదం అవును. ఉందని కూడా చెప్తున్నారు. అవును. అవి ధూమకేతులు అంటారండి. ఆ ధూమకేతు అచ్చచ్చ! ప్రభావం వల్ల ఇటువంటి ఉత్పాతాలు గ్రహ జరుగుతాయి. శకలాలు. అవొచ్చి అన్నీ భూమికి చేరవు. కొన్ని మధ్యలోనే దగ్ధమైపోతా ఉంటాయి. కానీ వాటి ప్రభావం మాత్రం భూమి మీద ఉంటుందండి. ఉంటది. అట్లాగే ఇంద్రచాపం, ఇంద్రధనుస్సు అన్నమాట. ఇంద్రధనుస్సు ఏర్పడిన దాన్ని బట్టి కూడా ఆ తర్వాత వర్షం ఎట్లా వస్తది, ఆ! ఎంతకాలం ఉంటది అనేది కూడా వాళ్ళు చెప్పగలిగారు. ఈ ఉల్కలు రాలితే ఏంటి గురూజీ దానికి అర్థం? ఉల్కలు జారినప్పుడు అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. ఆ! ఉల్కాపాతం అంటారు. అవును. ఇవన్నీ కూడా గ్రహగతులను బట్టి వాటిని బట్టి ఇదివరకు చూసారు. హుహు. ఇదంతా ముండే నేషాలజీ అన్నారు. దీన్ని గ్రంథస్థం చేస్తే మేదినీ జ్యోతిషం అంటే అదే. ఓహ్! దీన్ని మన వ్యవసాయదారులు ఎప్పుడో దాన్ని ప్రాక్టీస్ చేశారు. అచ్చా! చేసి వాళ్ళంతా చూసారు. మేదిని జ్యోతిష్యం అంటే వాతావరణ జ్యోతిష్యమా? భూమికి, వాతావరణానికి ఈ పంచభూతాలకి సంబంధించిన వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పేదే మేదిని జ్యోతిషం. హ్మ్. దాని ప్రకారం చెప్తారు. ఈ బృహత్ సంహిత అందులో ఏం చెప్పారు గురుగారు? వరాహమిహిరుడు రాసిన పుస్తకం. అన్ని గ్రంథాల్లోనూ ముందు వాతావరణం గురించే చెప్పారు. ఆ! అన్ని గ్రహాలు చెప్పారు. బృహత్ సంహిత ఆ కాలంలో ఎక్కువ వాతావరణం నేచురల్ ఫార్మింగ్ జరిగేదప్పుడు. ఓకే. ఆర్గానిక్ అంటున్నారిప్పుడు. అది అవును. గాక ఇదివరకు ఈ గ్రహగతులను బట్టి ఎటువంటి టెంపరేచర్స్ పంటలు వేయాలి. ఉంటాయి, టెంపరేచర్స్. వాతావరణం ఓహ్! ఉంటుంది, వర్షాలొస్తాయి. ఎప్పుడు ఎటువంటి గ్రహగతులుంటే ఎటువంటి ధాన్యాలు పండుతాయి. అమ్మని. ఆ! అటువంటివి చూసి అటువంటి పంటను పండించుకున్నాను. ఆహాహా! అలాగే ఎలాంటి గ్రహగతులొస్తే వేటికి రేట్లు పెరుగుతాయి. అచ్చా! అర్ఘం, అనర్ఘం అని జెప్పి. ఆహా! అయి కూడా జెప్పారు. ఏది నిలబెట్టుకోవాలి, ఏది హ్మ్. నిలబెట్టుకోకూడదు. అదంతా ఒక వింగ్ అన్నమాట. దాని నుంచే మీటీరియాలజీ తీసుకున్నారు. ఆ హ్మ్. మీటీరియాలజీలో కేవలం ఈ వర్షాలు, ఈ ఉత్పాతాలు, భూకంపాలు, తుఫాన్లు అటువంటివే చెప్తారు. ఓకే. కానీ ఇటువంటివి కూడా మన వాళ్ళు ముందే చెప్పారు. ఈ రకంగా కూడా కొంచెం పరిశోధన జరిగి అబ్బబ్బా! ప్రామాణికంగా తీసుకుంటే అవి మన కూడా వాళ్ళు పట్టించుకోక గాని ఎంత అద్భుతమైన విజ్ఞానం గురుగారు. వేదాల్లో లేనిదేమీ లేదు. ఏమీ లేదు అస్సల. కానీ అది అందరూ మన పట్టించుకున్నారు. వాళ్ళు విన్నారు. మన ఈ పూర్వీకులైతే యోగ శక్తితోటి దాన్ని నియంత్రించారు. ఆ! దానికి కావాల్సిన యజ్ఞాలు, యాగాలు చేసి ఫలితాలు అందించారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం పేరుతో అవన్నీ పక్కన పెట్టేసరికి అది రెంటికి చెడ్డ దేవుడు. రావడైపోయింది. మీరు సైంటిఫిక్‌గా చేసి సైన్స్ అన్నా డెవలప్ చేసి ఏదైనా చేయండి. లేదా అవును. ప్రాచీన మునులు అందించిన ఈ విజ్ఞానాన్నంతా చూసి అటువంటి వాళ్ళు చెప్పేదన్నా చేసి చేసుకోండి. చెయ్యరు. ఎందుకంటే సైన్స్‌కేమో అంతుబట్టట్లే ఇంతవరకు. ప్రకృతి. వాళ్ళు ఏం జేసినా అంతుబట్టట్ల వాళ్ళకి. ఇక మన ఆధ్యాత్మికతకెళ్ళడమే కరెక్ట్ ఇక నేను ఒక రకంగా చెప్పాలంటే.